సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం రోడ్డులో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో 5 రోజుల పాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం మొదటి రోజు కలశస్థాపనతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అఖండ దీపారాధన, విశ్వక్సేన పూజ, సుందరకాండ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణంను నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయ రోడ్డులో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో 5 రోజుల పాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం మొదటి రోజు కలశ స్థాపనతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అఖండ దీపారాధన, విశ్వక్సేన పూజ, సుందరకాండ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుధాకర్ పీవీసీ అధినేతలు మీలా మహాదేవ్, మీలా వాసుదేవ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు, ఇన్ఛార్జి కార్యనిర్వహణాధికారి వై శ్రీనివాసరెడ్డి, అర్చకులు దరూరి శ్రీ రామానుజాచార్యులు, దరూరి శ్రీధరాచార్యులు, దరూరి శ్రీనాథాచార్యులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్, భక్తులు పబ్బా రామమూర్తి, జయప్రద, కొత్త రజని, శ్రీరంగం రాము, మీలా రవిశంకర్, దేవాలయ క్లర్క్ దేవేంద్రచారి, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అష్టోత్తర శతఘటాభిషేకం. హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం 8 గంటలకు ఆంజనేయ స్వామికి అష్టోత్తర శతఘటాభిషేకం, సుందర హోమం, అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు తెలిపారు.